గారి భార్య. ఆవిడ గర్భంలో ఒక 9 రోజులు నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్తారనమాట. ఇదే ఇప్పుడు మనం చేసుకునే జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది. అయితే స్వామివారు ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకుని ప్రతి ఏడాది గుడించాలో 9 రోజులు అక్కడ నిద్ర చేస్తారు. అంటే గుడించా ఒక గర్భంలో ఉన్నట్టు అనమాట స్వామివారు. ఇదండి ఇంత కథ పూరిది. అయితే ఇప్పటికీ కూడాను అర్చన చేసేవాళ్ళు విద్యాపతి ఒక ఫస్ట్ వైఫ్ వాళ్ళు అర్చన చేస్తున్నారు. లలిత ఒక సంతానం, విద్యాపతి ఒక రెండవ భార్య ఆ పాట్స్ని క్యారీ చేసి ఆ ప్రసాదం ఆఫరింగ్స్ అవన్నీ చేసేది వాళ్ళు. అంటే ఆ లైనేజ్ లలిత చిల్డ్రన్ ఒక లైనేజ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతోంది. అలాగే స్వామివారికి ప్రసాదం పాకశాలలో ఉండే ప్రసాదంకి లలిత వాళ్ళ చిల్డ్రన్, విశ్వవసు లైనేజ్ ఏమొచ్చి ఆ రథయాత్రకి